అధ్యక్ష, మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ నలుమూల నుండి వచ్చిన ప్రజలతో మమేకమై ఆయా ప్రాంతాల సమస్యలకు పరిష్కార మార్గాలను ఇచ్చాము. అధ్యక్ష, నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాం. అధ్యక్ష, మహిళలకు 33% రిజర్వేషన్ నారీ శక్తి వందన్ పేరుతో చట్టం చేయబడింది. అధ్యక్ష, 2023 సెప్టెంబర్ 9వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగిన G20 18వ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించబడింది. అధ్యక్ష, మన దేశానికి ఇండియా అన్న పేరును మార్చి భారత్ అన్న పేరును పెట్టాం. అధ్యక్ష, దీనికి కారణం మన దేశ సంస్కృతిని ఉన్నతిని కాపాడేందుకు. అధ్యక్ష, ఈ విధంగా భారతదేశంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని గౌరవ సభ్యులను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది. గౌరవ సభ్యులు ప్రతిపక్ష నాయకులు ఒకరి తర్వాత ఒకరు సమయపాలన పాటిస్తూ ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను. ముందుగా 002985 హోంశాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, రాష్ట్రముల అభివృద్ధికి వివిధ రాష్ట్రముల మధ్య సమన్వయ విధానాలు, వివిధ రాష్ట్రముల శాంతి భద్రతలకు ఏం చర్యలు తీసుకుంటున్నారో గౌరవ మంత్రి వర్యులు సమాధానం ఇవ్వాలి. కొన్ని రాష్ట్రముల్లో శాంతి భద్రత లోపించి ప్రజలు భయప్రాంతాలకు లోనవుతున్నారు. అధ్యక్ష, దీనికి హోంశాఖ మంత్రి గారైన బాలాంబిక గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, రాష్ట్రముల అభివృద్ధికి ప్రాధాన్యత మా ప్రభుత్వం ఎంతో బాధ్యయుక్తంగా చేపడుతుంది. మా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మేము 2000 సంవత్సరాలలో 3 రాష్ట్రాలను విభజించినాము. పరిపాలనా వికేంద్రం ద్వారా అభివృద్ధి జరుగుతుందని భావించి ఆయా రాష్ట్రాలకు కేంద్ర నిధులను రాష్ట్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తున్నామని తమ ద్వారా తెలియజేస్తున్నాము. హోంశాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివాదం, ఉగ్రవాదుల దాడులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శాంతి భద్రతలకు ఏం చర్యలు తీసుకుంటున్నారో గౌరవ మంత్రి వర్యులు సమాధానం ఇవ్వాలి. దీనికి మంత్రి గారి సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, అన్ని రాష్ట్రాలలో శాంతి భద్రతను కాపాడేందుకు పోలీసుల వ్యవస్థ బలోపేతం చేస్తున్నాము. ఉగ్రవాదాన్ని అరికడుతున్నాము. అలాగే ఇటీవల కాలంలో జరిగిన ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదములకు శాశ్వత పరిష్కారంకు ప్రయత్నిస్తున్నాము. అధ్యక్ష, బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చే సమయంలో అస్సాం వారి ఈశాన్య రాష్ట్రంగా ఉండడం, వారి సరిహద్దులను సరిగ్గా నిర్ణయించుకోకపోవడం, అస్సాం చుట్టుపక్కల రాష్ట్రాల వారి సహజ వనరులను వృధా చేయడం ఇష్టం లేక ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి. వివాదాల ప్రశ్నలకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. వివాదాల ఒప్పందానికి మేము విజయవంతంగా నివాసిస్తున్నామని తమ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆర్థిక శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రపంచ దేశాలతో పాటు మనం చివరి స్థానం నుంచి మొదట్లో ఉన్నాం. అధ్యక్ష, దీనికి కారణం సరైన ఆర్థిక సంస్కరణలు జరగకపోవడం అని నేను భావిస్తున్నాను. అధ్యక్ష, మన దేశ జీడిపి ప్రపంచ దేశాల జీడిపిని సరిపోల్చుకుంటే మనం చివరి స్థానం నుంచి మొదట్లో ఉన్నాం. అధ్యక్ష, దీనికి కారణం సరైన ఆర్థిక సంస్కరణలు జరగకపోవడం అని నేను భావిస్తున్నాను. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, 321518 ఆర్థిక శాఖ మంత్రి గారి యొక్క సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, ప్రజలకు పన్ను భారాన్ని సరళీకృతం చేయడానికి మేము GST విధానాన్ని తెచ్చాము. అధ్యక్ష, అంతకుముందు ఏ వస్తువులపై ఎంత శాతం పన్ను వేస్తున్నారో వివరం లేదు. GST విధానం ద్వారా ఎంత శాతం పన్ను విధిస్తున్నారో ప్రజలందరికీ సమాచారం అందించామని తమ ద్వారా గౌరవ సభ్యులకు తమ ద్వారా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఆర్థిక శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, పేదరిక నిరుద్యోగం కారణంగా అధ్యక్ష ఎంతో మంది యువత అయోమయంలో భవిష్యత్తును కోల్పోతున్నారు. అధ్యక్ష, దీనికి కారణంగా ఏ చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మంత్రి గారు దీని సమాధానం. అధ్యక్ష, పేదరిక నిర్మూలనకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో మా ప్రభుత్వం ఎంతో బాధ్యతగా ఉన్నది. అధ్యక్ష, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారతదేశం స్వయం ఉపాధి పథకాలు, చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమల ప్రోత్సాహం మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగం చేకూరుస్తున్నాము, ఆర్థిక సహాయం అందిస్తున్నాము. ఇకపోతే తలసరి ఆదాయ ప్రతి విషయానికి వస్తే ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నాం. అధ్యక్ష, మన దేశం వెనుకబడడానికి ముఖ్య కారణం జనాభా పెరుగుదల. అయితే అధ్యక్ష, రీసెంట్
సర్వేల ప్రకారం 2030 నాటికి మన దేశం జాతీయ ఆదాయంలో ప్రపంచంలో 4వ స్థానానికి రాబోతుందన్న విషయం ప్రతిపక్షం వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష. అమెరికా, చైనా, జపాన్, ఆ తర్వాత భారత్. ప్రస్తుత భారత్ జీడిపి గ్రోత్ 6.3% ఉండగా ఈ శాతాన్ని పెంచే దిశగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెస్తున్నామని గౌరవ సభ్యులకు తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 952162 రక్షణ శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మన దేశాన్ని శత్రు దేశాల నుండి ఏ విధంగా రక్షింపబడుతుందో రక్షణ శాఖ మంత్రి గారు వివరించగలరని ఆశిస్తున్నాను. పక్కలో బల్లెంగా ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ దేశాలు పొంచి ఉన్నాయి అధ్యక్ష. ఎన్నో రక్షణ వలయాలు ఉన్నప్పటికీ ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు పార్లమెంటు భవనంపై దాడి చేశారు అధ్యక్ష. చైనా దేశం లడక్ ప్రాంతంలో, పాకిస్తాన్ కాశ్మీర్ ప్రాంతంలో చొరబడడానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. వాటి నుండి రక్షించుకోవడానికి ఏమైనా చర్యలు చేపడుతున్నారా లేదా వివరణ ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. రక్షణ శాఖ మంత్రి గారి యొక్క సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ఆర్మీ ఫోర్స్ ని బలోపేతం చేశాం. ముఖ్యంగా లడక్ సరిహద్దు చైనాలో అప్పు తప్పించడానికి, అలాగే మన దేశ యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ నౌకలను కొనుగోలు చేయడం ద్వారా బలోపేతం చేశాము. 751 సబ్మెరైన్స్ రెగ్నిఫర్ స్కీమ్ ద్వారా ఎటువంటి సైన్యాన్ని నియమించాం అధ్యక్ష. విద్యాశాఖ గురించి ఎంపీ గారు అడగాల్సిన ప్రశ్నలు కోరుతున్నాము. దేశ అభివృద్ధి అనే పదంలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే అది కేవలం విద్య వల్లనే సాధ్యం. మరి విద్యా అభివృద్ధి, విద్యా కార్యక్రమాలు చేయించున్నారేమో విద్యాశాఖ మంత్రిని తమ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారి యొక్క సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, ప్రతిపక్షం వారికి ఎలాంటి దిగులు, విచారణ, సందేహాలు ఏమీ అవసరం లేవు. ఎందుకంటే గత 4 సంవత్సరం కాలంలో ప్రపంచంలో జరిగిన భీకరమైన ఘటన కరోనా కలకలం లాంటి సమయంలో కూడా విద్యాభివృద్ధి కోసం విద్యాభ్యాసం ఆగిపోకుండా ప్రపంచ దేశాల కన్నా భిన్నంగా ఆన్లైన్ ద్వారా విద్యాభ్యాసాన్ని కొనసాగించాము. లెర్నింగ్ లాస్ను తగ్గించేందుకు గాను సిలబస్ను తగ్గించి ఆయా విద్యా సంవత్సరాన్ని పూర్తి చేస్తున్నాం. ఉదాహరణకు క్రియేటింగ్ సమ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఇన్ కర్ణాటక, అస్సాం మొదలైనవి. గత సంవత్సరంలో ఏదైనా నష్టం జరిగి ఉంటే దానిని భర్తీ చేయడం కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నాం. అందుకోసం కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. 025981 విద్యాశాఖ గురించి సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, పేద విద్యార్థులకు బాలిక విద్యను ప్రోత్సహించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వారి అభివృద్ధికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి అధ్యక్ష. దీనిపై విద్యాశాఖ మంత్రి గారి యొక్క సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అలానే ఆడపిల్లలకు వారి వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అధ్యక్ష. అందుకు మా ప్రభుత్వం అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాము. విద్యాశక్తి స్కీమ్, ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి హై స్కూల్ టు హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. బేటీ బచావో బేటీ పడావో, విద్యా స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాము. ప్రతి 6వ తరగతిలో చేరిన ప్రతి విద్యార్థికి 10,000 SBIలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. ఎవరైతే 12వ తరగతి వరకు చదువు పూర్తి చేసి ఉంటారో వారికి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో నగదు ఇవ్వబడుతున్నవి అధ్యక్ష. 02651 ఆరోగ్య శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రపంచంలో చాలా దేశాలు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పూర్తిగా ఉచిత ప్రజలందరికీ అందించడం చూస్తున్నప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఆ దేశం అభివృద్ధి సాధిస్తుంది. మరి మన ఆరోగ్య శాఖ మంత్రి గారు వివరించాలి. మన దేశంలో పూర్తి ఉచిత ప్రజలందరికీ అందుతుందా అని, అందులో పేద ప్రజలకు అది అందని ద్రాక్ష అని అనిపిస్తుంది అధ్యక్ష. ఆరోగ్య శాఖ మంత్రి గారి యొక్క వివరణ కోరుతున్నాం. అధ్యక్ష, ప్రతిపక్ష వారికి దేశ అభివృద్ధి, దేశ ప్రజల ఆరోగ్యం మీద ఎంత ఆపేక్ష. దీనికి చాలా సంతోషం. వారు బాధపడుతున్న విధంగా ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎంతో మెరుగైన ఆరోగ్య పథకాలు నిర్వహించబడ్డాయి. మా ప్రభుత్వంలో వారికి నిదర్శనం కరోనా కాలం గుర్తు తెచ్చుకోవాల్సిందిగా ప్రతిపక్ష వారిని కోరుకుంటున్నాను. కరోనాను ఎంతో సమర్థవంతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లాక్డౌన్లు పెట్టి వ్యాక్సిన్ల ద్వారా నిర్మూలించగలిగాం. ఆరోగ్య శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న కోరుతున్నాం. అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా పుట్టుకు రావడం, దీనిని ఏమైనా
కట్టే అంశాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా ప్రభుత్వం చేపడుతుందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి మంత్రి గారి సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా మా ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. అది ఆయుష్మాన్ భవ. ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ కూడా అందిస్తుంది అధ్యక్ష. ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రజలందరికీ అన్ని సమయాల్లో తగినంత సురక్షితమైన మరియు పోషకాహారం అందించడం కోసం తక్కువ ఆదాయ వర్గం వారు అభద్రతకు గురి కాకుండా పేదరికం నుండి బయటపడడానికి ప్రభుత్వం వారి గురించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అధ్యక్ష వివరించవలసిన గౌరవ మంత్రి వర్యులను కోరుతున్నది అధ్యక్ష. ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ మంత్రి గారి యొక్క సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, ప్రజల కనీస అవసరాలలో ప్రముఖమైన ఆహార భద్రత గురించి మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రతిపక్షం వారు గమనించగలరు. అధ్యక్ష, దానికి నిదర్శనంగా మేము తక్కువ ఆదాయం ఉన్న వారికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ అందించడం జరుగుతుంది. గ్రామీణ జనాభాలో 75% మంది ప్రయోజనం పొందుతున్నారు. అధ్యక్ష, జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు సమీకృత శిశు అభివృద్ధి సేవలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలు ద్రవ్య మరియు పోషకాహారం అందించడం తప్పనిసరి చేయబడింది. అధ్యక్ష, 095281 ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గురించి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఆహార భద్రత పెరుగుతుంది. మన దేశంలో 74% మంది ఆరోగ్యకరమైన ఆహారం పొందలేకపోతున్నారు. 16% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. దీనికి సమాధానం ఇవ్వవలసిందిగా గౌరవ మంత్రి వర్యులను కోరుతున్నది అధ్యక్ష. మంత్రి గారి సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, వాతావరణ ప్రతికూల పరిస్థితులలోనూ ఆహార ధాన్యాల దిగుబడి తగ్గినప్పటికీ పంపిణీ సులభతరం చేయడానికి భారత్ ఆహార సంస్థ ద్వారా మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు రైతుల నుండి ఆహార ధాన్యాల సేకరణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని అధ్యక్ష ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 02651 వ్యవసాయ శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మన దేశంలో సగం మందికి పైగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రాచీన కాలం నుండి కూడా మన భారతదేశం వ్యవసాయానికి పెట్టింది పేరు. అలాంటి మన దేశంలో గత కొద్ది కాలంగా రైతన్నల ఆత్మహత్యలు ఎక్కువ అవ్వడానికి ప్రభుత్వ వైఫల్యం కాదా అని నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను. దీనికి వారు ఏం సమాధానం చెబుతారు? మంత్రి గారి సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం మొదటిగా వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా రైతులకు ఎన్నో ప్రత్యేక చట్టాలు తెచ్చాము. ఆ చట్టాలు తప్పక రైతులకు మేలు చేసే విధంగా ఉంటాయి. దేశంలో ఎక్కడైతే నీటిపారుదల వసతులు లేవో ఆ దేశాలను ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతాలుగా గుర్తించి అక్కడి రైతులకు చాలా పథకాలు అమలు చేయడం జరిగింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు మొదలైనవి సబ్సిడీ ధరలకు అందించడం జరుగుతుంది. రైతులు ఇబ్బంది పడకుండా రైతులకు రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, దేశానికి అన్నదాతలుగా ఉన్న వారి కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో జీవిస్తున్నారు. కారణం రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం, వారి స్వేచ్ఛా వాణిజ్య హక్కు లేకపోవడం. కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టాలి. అవి రైతన్నలకు ఏమాత్రం ఉపయోగపడేవి కావని నిరూపించడమైనది. దీనికి సమాధానం ఇవ్వవలసిందిగా గౌరవ మంత్రి వర్గులను కోరుచున్నాను. మంత్రి గారి వివరణ కోరుతున్నాను. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అధ్యక్ష, ఈ పథకం ద్వారా పంటకు బీమా రక్షణ కల్పించడం. అది ఆహార పంటలైనా నగదు పంటలైనా. ఖరీఫ్ సీజన్ 2%, రబీ సీజన్ 15% రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ అసెట్లకు కూడా అందించడం జరుగుతుంది. పరం ప్రగత్ కృషి వికాస్ యోజన. ఈ పథకం ప్రకారం సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహం. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం, పంట ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు మొదలైనవి ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, 5289 గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను.
అధ్యక్ష, దేశానికి పట్టుకున్నలు మన గ్రామాలు. గ్రామాలు జరగాలంటే స్థానిక స్వపరిపాలన ద్వారానే అని పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలను బలోపేతం చేయవచ్చునని ఎప్పుడో మహాత్మా గాంధీ గారు ఉన్న ఆలోచనతో సూచించడం జరిగింది. మరి గ్రామీణాభివృద్ధి జరిగిందా అంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ద్వారా పంటలు పండక రైతులకు పనిలేని పరిస్థితులలో పనులు ఎదుర్కొంటూ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గ్రామాలన్నీ ఖాళీ అయ్యి అభివృద్ధికి నోచుకోక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ శాఖ మంత్రి గారి సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, మన దేశంలో సుమారు 68% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వారందరికీ జీవనోపాధి సౌకర్యాలు కల్పించడం తప్పక మా బాధ్యత అవుతుంది అధ్యక్ష. మేము గ్రామీణ ప్రాంతాలు బలోపేతం చేయడానికి కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు తమ ద్వారా గౌరవమైన సభ్యులకి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆత్మనిర్భర్ భారత్ యోజన ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి కల్పన, జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత సౌకర్యాలు, మహాత్మా గాంధీజీ గారి హామీ చట్టం అమల్లోకి తీసుకొచ్చి ఉపాధి కల్పన. ఈ విధంగా మేము గ్రామీణ ప్రాంతాలు బలోపేతం చేయడానికి పథకాలు ప్రవేశపెట్టాం సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 25686 రైల్వే శాఖ గురించి ఎంపీ గారి ప్రశ్న అడుగుతుంది. అధ్యక్ష, జగదీష్ తర్వాత తక్కువ అటెళ్ళి తీపు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఎక్కడ వేసిన మంగళి ఎక్కడనే అంత వైనంగా ఉంది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన రైలు మార్గాలు రిపేర్ చేయడమే సరిపోతుంది అధ్యక్ష. ఏమైనా పురోగతి ఉన్నదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. రైల్వే శాఖ మంత్రి గారి సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసే పనులు మాత్రమే అభివృద్ధి పనులు అనుకుంటున్నారు. ప్రతిపక్షం వారు అసలు దేశంలో ఏం జరుగుతుందో గమనించక మమ్మల్ని విమర్శించడం పైన దృష్టి పెట్టారు. అధ్యక్ష, మా ప్రభుత్వం రైల్వేని అంతగానో పురోగతిలోకి తెచ్చిందంటే ప్రతి మెట్రోపాలిటన్ నగరాలలో మెట్రో రైలు ఏర్పాటు చేశాం. ప్రపంచంలో అభివృద్ధి చెందే దేశాలకు ధీటుగా ఆధునికమైన రైలు ప్రవేశపెట్టాం. అందుకు నిదర్శనం వందే భారత్ అధ్యక్ష. ఇది చాలా వేగవంతమైనది, సురక్షితమైనది, ప్రయాణం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విషయాన్ని గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలుసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. 25686 రైల్వే శాఖ గురించి సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, ఇటీవల విజయనగరంలో జరిగిన రైల్వే ప్రమాదాలు లాంటివి ఎన్నో ప్రమాదాలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. వీటికి కారణం సాంకేతిక లోపములు సరిపెట్టుకున్నారు అధ్యక్ష. దీనికి సరైన సమాధానం చెప్పగలరా అధ్యక్ష? దీనికి సమాధానం మంత్రి గారిని కోరుతున్నాను. రైల్వేలు రిపేర్ మాత్రమే కాదు అధ్యక్ష, కొత్త రైల్వేలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ రైలు ద్వారా గూడ్స్ రైలు ఎక్కడ ఆగకుండా త్వరగా సరుకులు గమ్యానికి చేరవేస్తాయని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే రైల్వే లైన్లు విద్యుతీకరించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే లెవెల్ క్రాసింగ్ రోడ్డు నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విషయాన్ని తమ ద్వారా తెలుసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. 95296 పర్యావరణ మరియు వాతావరణ శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, వృక్షో రక్షిత రక్షిత ఒకప్పుడు మాట. ఇప్పుడు ఎన్ని చెట్లు నరికితే అంత అభివృద్ధి అనే విధంగా ఉంది పరిస్థితి. అధ్యక్ష, మొత్తం భూభాగంలో 33% అడవులు ఉండాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు కేవలం 22% మాత్రమే అడవులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అటవీ భూభాగం చాలా తక్కువగా ఉంది అధ్యక్ష. అడవులు తగినంతగా లేని కారణంగా వర్షభావం, కాలుష్యం, వన్యప్రాణులకు రక్షణ లేకపోవడం జరుగుతుంది. ఉదాహరణకు మన దేశం ఇటీవల నైజీరియా దేశం నుంచి చిరుతను దిగుమతి చేసుకుంది అధ్యక్ష. మరికొన్ని జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. మరి వీటన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టనుందో మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి వివరణ కోరుతున్నాను. అధ్యక్ష, దేశాభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు నెలకొల్పడం, ప్రాజెక్టులు నిర్మించడం, రోడ్లు, రైల్వేలు విస్తరింపజేయడం మొదలైన కారణాల వల్ల, అంతేకాక జనాభా పెరగడం ద్వారా అనుగుణంగా నివాస ప్రాంతాలకు గాను అటవీ విస్తీర్ణం తగ్గిన మాట నిజమే అధ్యక్ష.
అలానే 3 కొత్త అటవీ విస్తీర్ణం పెంచడం కోసం ప్రభుత్వం అనేక కార్యాలను చేపట్టింది అధ్యక్ష. అందులో భాగంగా సామాజిక అడవుల పెంపకం, నగర వన మహోత్సవ ఇలాంటివి మరియు అందులో అటవీ సంరక్షణ చట్టాలను అమలు చేసి వన్యప్రాణులను రక్షిస్తున్నాం అధ్యక్ష. ఇంకా రక్షిత అడవులను ప్రకటించి వన్యప్రాణులను రక్షిస్తున్నాం అధ్యక్ష. ఇంకా వన్య సంరక్షణ కేంద్రాల ద్వారా నేషనల్ ఫారెస్టేషన్ ప్రోగ్రామ్, అర్బన్ ఫారెస్ట్రీ కేంద్రాల ద్వారా అటవీ విస్తీర్ణం పెంచగలుగుతున్నామని ప్రతిపక్షం వారు గమనించవలసిందిగా తమ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మీరిచ్చిన సమాధానం మాకు సంతృప్తిగా లేదు అధ్యక్ష. మేము వాకౌట్ చేస్తున్నాం. సైలెన్స్ సైలెన్స్. పరిశ్రమల శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ఏ దేశంలో అయితే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడతాయో ఆ దేశ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆ దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాన్ని ఎలా నివారిస్తున్నారో, పరిశ్రమల వలన ఏమైనా ఉపాధి కల్పిస్తున్నారా లేదా అన్న అంశాలపై భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారు వివరించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. పరిశ్రమల శాఖ మంత్రి గారి సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, దేశ జీడీపీ శాతంలో పరిశ్రమల వాటా 27.6% ఉండగా ఉపాధి వాటా 17%గా అభివృద్ధి సాధించారు. పరిశ్రమల అభివృద్ధి దేశాభివృద్ధి. అయితే పరిశ్రమల నుండి ఏర్పడే కాలుష్యాన్ని నివారించే చర్యలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రొడక్షన్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా చిన్న మధ్య భారీ తరం పరిశ్రమలు ప్రోత్సహించడం చేస్తున్నామని గౌరవ తెలియజేస్తున్నాను అధ్యక్ష. 4285 రోడ్డు రవాణా శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, దేశాభివృద్ధికి జీవనాడులు రోడ్డు మార్గాలు. విదేశీ వాణిజ్యం సజీవుగా జరగాలన్నా, ఎగుమతులు దిగుమతులు సక్రమంగా నడవాలన్నా, విదేశీ పెట్టుబడులు, ఇతర దేశాల్లో ఆర్థిక సామాజిక అంశాలలో సంబంధాలు మెరుగుపడాలన్నా రవాణా మార్గాలు ఎంతగానో తోడ్పడతాయి. రవాణాను బలోపేతం చేయడానికి రోడ్డు రవాణా మంత్రి గారు ఎంతవరకు బాధ్యులుగా ఉన్నారో, ఎంతవరకు దేశాభివృద్ధి వారి కృషి ఉన్నదో వివరించాలని కోరుతున్నాను అధ్యక్ష. రోడ్డు రవాణా శాఖ మంత్రి గారి సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, రోడ్డు రవాణా బాధ్యతలు మేము చాలా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ప్రతి రాష్ట్రాలకు రాజధానులకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రద్దీగా ఉన్న పరిశ్రమల్లో ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్వహణ చేయడం జరిగింది అధ్యక్ష. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ నియమాలను, ట్రాఫిక్ కైలాడుకు పాటు జీడీ ఫర్ ది ఇయర్ 2023 అనే కొత్త పథకం ప్రవేశపెట్టదైనది అధ్యక్ష. 06929 రోడ్డు రవాణా శాఖ గురించి ఎంపీ గారికి సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాం. అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఎంతో మంది రోడ్లు ప్రమాదాలకు గురై వారి కుటుంబాలకు తీవ్ర నష్టాలు జరుగుతున్నాయి. రోడ్లు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మంత్రి గారి తమరి ద్వారా అడుగుతున్నాను. ఇంకొక విషయం అధ్యక్ష, వాహనాల వాడకం ఎక్కువ అవడం వల్ల పట్టణాలలో వాయు కాలుష్యం పెరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిని ఏ విధంగా నివారిస్తారో తెలియజేయవలసినదిగా మంత్రి గారిని కోరుతున్నాను. మంత్రి గారి సమాధానం కోరుతున్నాను. అధ్యక్ష, సడన్ సురక్ష జీవన రక్ష అనే ఈ దీని ద్వారా ప్రజలకు ట్రాఫిక్ రూల్పై అవగాహన కల్పించడం, రోడ్డు భద్రతను నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. పెట్రోల్ డీజిల్ నడిపే వాహనాల బదులు హైడ్రోజన్ వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్సహించడం వాహనాలు విడుదలయ్యే కాలుష్యాన్ని నిర్వహించగలుగుతున్నారని గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 56298 జలవనరుల శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మానవ మనుగడకు ముఖ్యమైనది ప్రకృతి ప్రసాదించిన వనరు నీరు. అదృష్టవశాత్తు మన దేశంలో నది వ్యవస్థ చాలా బాగా ఏర్పాటైంది. నీటి లభ్యత కూడా ఎక్కువగా ఉంది. మన దేశంలో నది హిమాలయ వ్యవస్థ, ఋతుపవన వ్యవస్థ కలిగి ఉండటం నిరంతరం నీటి లభ్యత కలిగి ఉంటుంది. అయితే మనం ఒక ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నాము. నీటి కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు
వివరించగలరా అధ్యక్ష? మంత్రి గారి వివరణ కోరుతున్నాం. జలవనరుల శాఖ గురించి ఎంపీ గారి ప్రశ్న కోరుతున్నాం. అధ్యక్ష, ప్రజలందరికీ జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా మన రాజ్యాంగం మనకు కల్పించింది. జీవించే హక్కులో ఒక ప్రధాన అంశం మంచినీటిని ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో చాలా ప్రాంతాలకు నీరు అందక కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ ప్రాంతాలకు ఏ విధంగా నీటిని అందిస్తున్నారో వివరించగలరు అధ్యక్ష? మంత్రి గారి వివరణ కోరుతున్నాం. మా ప్రభుత్వం ప్రజలు నీరు వస్తువులను ఇబ్బంది కలగకుండా జలశక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా రైతులకు నీరు ఉండబోకుండా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. జలజీవన్ మిషన్ అనే పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి నీటిని అందుబాటులోకి అడుగుతామన్నారు అందించడంతో పాటు నీటి కాలుష్యాన్ని హానికర రసాయనాలను వేస్ట్ వాటర్ రీసైకిల్ చేయడం, అరణ అన్నిటిని ఉపయోగించే విధంగా చర్యలు చేపడుతున్నామని జీరో 0529 మహిళా శిశు శాఖ గురించి ఎంపీ గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడంతా మంచి జరుగుతుందని అంటారు. మన గాంధీ గారు కూడా ఎప్పుడైతే స్త్రీలు అర్ధరాత్రైనా జరగగలుగుతారో అప్పుడే మన దేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు అని అన్నారు. అయితే మన దేశంలో స్త్రీలకు రక్షణ కరువు ఎన్నో రాజ్యాలు అంటే మన దేశానికి ఇంకా పూర్తి స్వాతంత్రం రానట్లే కదా అధ్యక్ష. స్త్రీలకు వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో గౌరవ మంత్రి వర్యులు వివరించాలి అధ్యక్ష. మహిళల శిశు శాఖ మంత్రి గారి సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, నేను ఒక మహిళని అధ్యక్ష. నాకు కూడా ఇలాంటి బాధ ఎదురైంది. అలా కాక స్వయంగా మహిళలు తమ రక్షణ కోసం విధంగా వారు తయారవ్వాలని నా కోరిక అధ్యక్ష.